అందరికీ నమస్కారం. కళ్యాణము చూతంరారండిలో భాగంగా ఇప్పుడు ఔపాసన హోమము, లాజహోమం గురించి తెలుసుకుందాం. ఔపాసన హోమం ప్రాతకాలంలోనూ సాయం సంధ్యా సమయాన గృహస్థుడు చేసే హోమానికి ఔపాసనం అని పేరు. దీన్నే ఔపాసన హోమం అని అంటారు. వివాహ సమయంలో స్థాళిపాకం తర్వాత దీన్ని చేయిస్తారు. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు అగ్నికార్యాన్ని చేస్తుంటారు. కాగా గృహస్థులయ్యాక చేసేదే ఔపాసన. ఇది అగ్ని ఆరాధనకు సంబంధించినది. ఈ ఔపాసన హోమం అనేది హిందూ సంప్రదాయంలో ప్రతిరోజు నిర్వహించబడే ఒక ముఖ్యమైన హోమం. ఇది వివాహం తర్వాత దీక్ష పొందిన ప్రతి ఒక్కరూ చేయవలసిన కార్యక్రమం. ఈ ఔపాసన హోమంలో అగ్నిలో నైవేద్యాలు సమర్పించి మంత్రాలు పఠిస్తారు. ఇది ఒకరోజు 2 రోజులు అప్పుడప్పుడు నిర్వహించేది కాదు. ఇది జీవితాంతం కొనసాగించాల్సిన కార్యక్రమం. ఔపాసన హోమంలో అగ్నిని వెలిగించి అగ్నికి సంబంధించిన మంత్రాలను పఠించి అగ్నిలో బియ్యం, నెయ్యి, ఇతర ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. నైవేద్యం అంటే ఇక్కడ అగ్నిదేవుడికి చూపించి ప్రసాదంగా మనం తినటం కాదండి. నైవేద్యాలను అగ్నిలో ఆహుతులుగా వేయాలి. అట్లాగే ప్రతి ఆహుతికి అంటే ప్రతి నైవేద్యం ముందు ఒక మంత్రాన్ని పఠించాలి. చివరగా అగ్నికి ప్రదక్షిణం చేయాలి. హోమం అంతా పూర్తయిన తర్వాత శాంతి మంత్రాలను పఠించాలి. ఈ ఔపాసన హోమం వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధికి మరియు కుటుంబ శ్రేయస్సు కోసం చేయబడుతుంది. ఇది వివాహం జరిగిన సాయంత్రం నుండి ప్రారంభించి 4 రోజులు జరుగుతుంది. ఆ తర్వాత గర్భాధాన వేడుక జరుగుతుంది. ఇక ఇప్పుడు లాజహోమం. సప్తపది తర్వాత కొత్త దంపతులతో లాజహోమాన్ని చేయిస్తారు. లాజములు అంటే వరి పేలాలు అని అర్థం. వరి పేలాలతో చేసే హోమం కాబట్టే దీనికి లాజహోమం అనే పేరు ఏర్పడింది. భర్త ఆయురారోగ్యాలతో ఉండేందుకు, భార్య దీర్ఘసుమంగళిగా ఉండేందుకు ఈ హోమం ఉద్దేశించబడింది. నూతన వధూవరులు తమ వివాహ తంతు మొదలైనప్పటి నుండి చివరి వరకు ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి సాక్షిగా ఉన్న అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తారు. అగ్నిదేవుడు ఈ వివాహం నుండి మరియు వారిలో నుండి ఏదైనా అజ్ఞానము వలన జరిగిన పొరపాట్లను తొలగించి జ్ఞానోదయమైన ఉనికిని తీసుకువస్తాడనే నమ్మకంతో వారు అగ్నిదేవుడిని అంటే హోమంలో వరిపేలాల్ని సమర్పిస్తారు. ఈ వరిపేలాలు స్వయంగా యజ్ఞానికి సమర్పించాల్సిన నైవేద్యం. వధువు స్వయంగా దీన్ని చేయటం నిషేధించబడింది కనుక వధువు సోదరుడు ఆమెకు సహాయం చేస్తాడు. ఇప్పుడు ఈ హోమం ఎలా చేస్తారో చూద్దాం. ఈ హోమానికి ముందు వధువు తల్లి ఒక చేటలో వరిపేలాలను పట్టుకొని అగ్నిహోత్రం వద్దకు వస్తుంది. తర్వాత వధువు తన దోసిలిని వరుని దోసిలిలో ఉంచుతుంది. అప్పుడు వధువు సోదరులు లేకపోతే సోదరులు వరుసైన వారు ఎవరైనా సరే చేటలోని పేలాలను తన దోసిల్లోకి తీసుకొని తిరిగి వాటిని వధూవరుల దోసిళ్లలోకి వేయటం జరుగుతుంది. తరువాత ఆ పేలాలపై వివాహాన్ని చేయిస్తున్న బ్రహ్మగారు నేతిని చిలకరిస్తారు. అనంతరము సమంత్రకంగా వధూవరులు వాటిని అగ్నికి సమర్పిస్తారు. ఈ చర్యను 3 సార్లు చేయటానికి గాను నూతన వధూవరులు హోమం చుట్టూ 3 సార్లు నడుస్తారు. ఒక గృహస్థుకు ముఖ్యంగా కావాల్సింది పేలాలు, నెయ్యి. వీటిని సమకూర్చటంలో నీకు ఎప్పుడూ నేను అండగా ఉంటాను అని సోదరి చేతిలో పేలాలను పోస్తాడు. పూర్వకాలంలో గృహస్థుడు ఎక్కువగా యజ్ఞయాగాది క్రతువులను నిర్వహించేవాడు. ఎప్పుడైనా ఆ క్రతువులకు కావలసిన ద్రవ్యాలను సమకూర్చుకోలేకపోతే, అంటే ఈ పేలాలు, ఈ నెయ్యి ఇట్లాంటివన్నమాట, సమకూర్చుకోలేకపోతే వధువు సోదరుడు తాను అండగా ఉంటాను అని చెప్పటమే ఈ లాజహోమం యొక్క ఉద్దేశం. ఇప్పుడు యజ్ఞయాగాదులు చేయనప్పటికీ సోదరికి ఏ కష్టం వచ్చినా, సమస్య ఎదురైనా అండగా ఉంటానని చెప్పటమే ఈ లాజహోమం యొక్క ఉద్దేశం. ఈ సందర్భంగా వరుడు తరఫు వారు సోదరునికి నూతన వస్త్రాలు బహుకరిస్తారు. ఈ వరిపేలాలని సమర్పిస్తూ మా దాంపత్యం చల్లగా వర్ధిల్లాలి, భార్యకు ఎలాంటి అనారోగ్యము ఆపద రానేనని భర్త మాట ఇస్తాడు. వధువు పుట్టింటి మమతానురాగాలకి, సోదరుల ఆత్మీయతాభావాలకి ప్రతీక ఈ లాజహోమం. వధువు ఈ ఆహార నైవేద్యం ద్వారా తన భర్తకు దీర్ఘాయుష్ను మరియు కుటుంబ వృద్ధిని కోరుకుంటుంది. దీనిలో వధువు కుటుంబం వారు పాల్గొనటం వలన వివాహం తర్వాత కూడా 2 కుటుంబాల మధ్య సంబంధాలుగా కొనసాగింపు జరుగుతూ ఉంటుందని సూచిస్తుంది.
ఇంకా వధువు కన్యలచే పూజింపబడు న్యాయాధికారియగు పరమేశ్వరుడు నన్ను పితృగృహం నుంచి వేరు చేసినా భర్త గృహం నుండి వేరు చేయకుండుగాక అని అగ్నిహోత్రుణ్ణి వేడుకుంటుంది. అంటే వివాహం తర్వాత ఆడపిల్లలు పుట్టింటికి కొంచెం దూరం అవుతారు కదండి, అది. అందుకే వధువు వరిపేలాలతో హోమం చేస్తే దీర్ఘ సుమంగళిగా ఉండి భర్తకు దీర్ఘాయువునిస్తుంది అని ఈ లాజహోమము ఉద్దేశం. మరో భాగంలో మళ్ళీ కలుద్దాం.